మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజు ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవుతారు, ఎన్నో సమస్యల గురించి చూస్తుంటారు. వీటి వల్ల మీకు ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్ అనేది ఉండకపోవచ్చు. కానీ ఈ రోజున మనం జీవిస్తున్న ఈ లైఫ్ స్టైల్కి మనం ఎదుర్కొంటున్న స్ట్రెస్ వీటి వల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ మీరు ఇంత యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. దానికి మనోజ్ఞకి డౌట్ వచ్చింది, నేను ఆన్సర్ చేస్తాను. మనసు పెట్టి చేస్తే ఏ పనైనా ఆనందంగా చేస్తే ఏ సమస్య ఉండదు. అదే అమ్మాయి చెప్పింది. నీ డౌట్ అదే, నేను అదే చేస్తాను. ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాను, హార్ట్తో చేస్తాను. పనిలో ఆనందం అనుభవిస్తాను. అందుకే నాకు ఎప్పుడు శ్రమ కానీ, ఫెటిక్ కానీ, లేకుంటే విసుగు కానీ ఇలాంటివి రావు. ఏ పని నువ్వు కూడా చదువుకునేది ఆనందంగా చదువుకుంటే ఆరోగ్యంగా ఉంటావు తల్లి. బాగా చదువుకో. దెన్ లైఫ్ ఈజ్ ఎ ఎంజాయ్మెంట్. ఎవ్రీబడి షుడ్ నో దాట్ లైఫ్ ఈజ్ ఎ ఫన్. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప ప్రతి ఒక్క పని చేస్తూ బాధపడుతూ నేను చదువుకోవాలి, మా నాయన చెప్పాడు, మా అమ్మ చెప్పింది, చదువుకోకపోతే ఉద్యోగం రాదంట అని మీరు చదువుకుంటే తలనొప్పి వస్తుంది. యాస్పిరిన్ వేసుకోవాలా, కాఫీలు తాగాలా, ఫర్దర్ సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా నేను డెఫినెట్గా ఒక ప్రైడ్గా ఉండాలి, బాగా చదవాలి, నాలెడ్జ్ రావాలి, నా క్యారియర్ బాగుండాలి, నా వల్ల సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన మీకు వస్తే ఇంక మీకు విసుగు ఉండదు, విరామం ఉండదు. ఎంత పని చేసినా ఎంజాయ్ చేస్తారు.